వాగ్దేవి వైభవం బ్రాహ్మణ మహిళలకు మాత్రమే. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విప్ర వాగ్దేవి వైభవం అనే వేడుకను 2 మార్చ్ 2025 ఆదివారం నాడు హైదరాబాద్ ఉప్పల్ శ్రీ సాయి త్రిశక్తి దేవాలయంలో నిర్వహిస్తుంది. ఈ వేడుకలో భాగంగా ప్రస్తుత బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, బ్రాహ్మణ సమస్యలు, పరిష్కారాలు అనే అంశాలపై బ్రాహ్మణ మహిళలు 3 నిమిషాలకు మించకుండా వీడియోను తమ ప్రసంగంలో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రికార్డ్ చేసి ఈ క్రింది మెయిల్కు పంపాలి. మెయిల్ ఐడి bsvedika2025@gmail.com. ఈ పోటీలో ఉత్తమ ప్రసంగాలతో ఉన్న 12 వీడియోలకు న్యాయ నిర్ణేతలచే నిర్ణయించి గెలుపొందిన విజేతలకు అద్భుతమైన విప్ర వాగ్దేవి బహుమతులను ముఖ్య అతిథుల సమక్షంలో 2 మార్చ్ 2025 నాడు అందజేయబడును. వీడియోలను పంపవలసిన ఆఖరి తేదీ 20 ఫిబ్రవరి 2025. పోటీలో పాల్గొనే అర్హత 21 సంవత్సరాల పైబడిన బ్రాహ్మణ మహిళలు. ఈ వేడుక రోజు నిర్వహించే లక్కీ డ్రాలో గెలుపొందిన 5 మహిళలకు 1 గోల్డ్ కాయిన్, 4 వెండి కుంకుమ భరిణెలు అందజేయబడును. దయచేసి బ్రాహ్మణ మహిళలందరూ ఈ వేడుకలో అత్యధిక సంఖ్యలో పాల్గొని మీ అమూల్యమైన ప్రసంగాలతో విప్ర వాగ్దేవి బహుమతులను పొందవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షురాలు నా పేరు పావని శర్మ. బ్రాహ్మణ సంక్షేమ వేదిక మార్చి 2వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీన్ని ప్రభావి వాగ్దేవి అనే పేరు పెట్టి మహిళలు కుటుంబ వ్యవస్థ, వాళ్ళ జీవన విధానము, వివాహ వ్యవస్థ, దీని మీద ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు వాళ్ళు గడుపుతున్న జీవితాన్ని ఎలా ఉంది అనే అంశం మీద వీడియో తీసి బ్రాహ్మణ సంక్షేమ వేదికకి పంపిస్తే దాంట్లో నుంచి బెస్ట్ తీసుకుని 12 మందికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీని మూలకంగా బ్రాహ్మణ మహిళ ఇంకా బయటికి రావడానికి, తనలోని ఇంకా ఉత్సాహం పెంచడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రాగలరని, వచ్చి విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు కళ్యాణి. బ్రాహ్మణ సంక్షేమ వేదికలో కార్యనిర్వహణ సభ్యురాలుగా ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. మార్చి 2వ తారీఖున మన సంక్షేమ వేదిక విప్ర వాగ్దేవి అనే పేరుతోటి ప్రస్తుత బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక 3 నిమిషాల నిడివితో మహిళలందరినీ, ఇష్టమున్న మహిళలందరినీ 3 నిమిషాల వీడియో తయారు చేసి మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈమెయిల్కి పంపిస్తే దానిలో బాగా ఉన్న వీడియోలని 4 వర్గాలుగా వర్గీకరించి 21 నుంచి 30 ఏళ్ల వయసు వారికి, 31 నుంచి 40 ఏళ్ల వయసు, 41 నుంచి 50, 51 50 వాళ్ళని 4 విభాగాలుగా వర్గీకరించి ఒక్కొక్క విభాగంలో 3 బహుమతులని, మొదటి, 2వ, 3వ బహుమతులని ఇవ్వాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మన బ్రాహ్మణ సమాజం చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. సో ఈ సమస్యలన్నిటి మీద, కుటుంబము అలాగే వివాహ వ్యవస్థ 2 చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము. అన్నిటి మీద చాలా జాగ్రత్తగా ఆలోచించి మహిళలందరూ చక్కటి వీడియోలు తీసి మన వేదికకు పంపించాలని కోరుకుంటున్నాను. ఇట్లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక 2 తెలుగు రాష్ట్రాలు www.com bsvedika7207052400 04029701040. నమస్కారం, నేను విజయ కులకర్ణి. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉపాధ్యక్షురాలుగా ఈ కొన్ని రోజుల క్రితమే నియమించబడ్డాను. మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుండి రకరకాల కార్యక్రమాలని
రకరకాల వర్గాలకు చెందిన వారికి ఎంతో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాబోయే మార్చిలో మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 2వ తేదీ ఉప్పల్లోని త్రిశక్తి ఆలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించడానికి సంకల్పించడం జరిగింది. ఆ రోజు మహిళల కొన్ని అంశాలను మేము పెట్టడం జరిగింది. ఆ అంశాలలో మీరు పాల్గొని మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, మహిళలకు కావాల్సినటువంటి అనుకూలతలు ఏంటి అనే దాని గురించి మీరు 3 నిమిషాల వరకు వీడియో మాట్లాడి మేము పంపించినటువంటి కన్సర్న్ వెబ్సైట్కి పంపిస్తే అందులో 4 క్యాడర్లుగా విభజించి వాళ్ళకి బహుమతులను అందజేయడం జరుగుతుంది. ఇది ఒక సువర్ణ అవకాశం. మన బ్రాహ్మణులకు మనం ఏర్పరచుకుంటున్నటువంటి అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాము. మ్యాక్సిమం 1+1 అన్నట్టు ఒక మహిళను తీసుకురావడానికి ట్రై చేయండి. అప్పుడు మన మహిళలో ముందు ఐక్యత పెంపొందితే మన మహిళలు ఒక ఐక్యంగా ఉంటే ఇంతమంది మహిళలతో మన బ్రాహ్మణ సంఘం కూడా ఐక్యంగా ఉంటుంది. అప్పుడు మన బ్రాహ్మణ సంఘం ఐక్యంగా ఉంటే మనం దేనికైనా పోరాడొచ్చు, మనం ముందుకుంటాం అని నేను ఆశిస్తున్నాను. ఎక్కువ మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై బ్రాహ్మణ్. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.